రూట్ కెనాల్ చేయించుకోవడం భయమా? అయితే నిజమేంటో ఈ వీడియో చూసి మీరే తెలుసుకోండి. నేను డాక్టర్ మాధురి ఫ్రమ్ మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ నుంచి. ఇవాళ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. మనం ఏ నొప్పినైనా భరించగలం, కానీ పంటి నొప్పిని మాత్రం అస్సలు భరించలేం. సరిగ్గా ఫుడ్ తీసుకోలేం, రాత్రిపూట అస్సలు పడుకోలేం. చాలా మందికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే కత్తులు, డ్రిల్లింగ్ మిషన్లు, భయంకరమైన నొప్పి అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మీరు ఈ వీడియోని చూస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం ఎంత ఈజీయో, నొప్పి లేకుండా ఎలా చేస్తారో తెలుసుకుంటారు. మా క్లినిక్కి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఒక పేషెంట్ గురించి నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పేషెంట్కి 2 వారాలుగా భయంకరమైన పన్ను నొప్పి ఉంది. దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పారట. చుట్టుపక్కల వాళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవద్దు, అది భయంకరమైన నొప్పిగా ఉంటుంది, నీ పళ్ళు పాడైపోతాయని ఆయన్ని బాగా భయపెట్టారు. దాని మూలంగా ఆయన ట్రీట్మెంట్ చేయించుకోకుండా అలాగే వదిలేశారు. కానీ నొప్పి భయంకరంగా రావడంతో మన మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్కి వచ్చారు. కానీ ఆయన పళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశాము. ఫస్ట్లో ఆయన చాలా భయపడ్డారు, కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు అన్ని ఆహారాలు తేలిగ్గా తీసుకోగలుగుతున్నారు. ఇప్పటికీ ఆయన పన్ను చాలా గట్టిగా ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పళ్ళ మీద 3 పొరలు ఉంటాయి, ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని. ఈ పుచ్చు అన్నది ఆ పంటి నరం దాకా స్ప్రెడ్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్ ఫామ్ అయితే భయంకరమైన నొప్పి వస్తుంది. అది గనక ట్రీట్ చేయకపోతే లోపల మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి స్వెల్లింగ్ వస్తుంది, మరియు యాబ్సెస్ ఫామ్ అవుతుంది, అంటే చీమొచ్చి వాచిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని చేస్తాము. గన నొప్పి వచ్చింది అని ఎలా తెలుసుకోవాలంటే మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తాయి. ఏంటంటే పన్ను బాగా నొప్పి రావడం, అక్కడ బాగా వాచిపోవడం, ఏం తిన్నా నొప్పి రావడం, సరిగ్గా రాత్రిపూట పడుకోలేకపోవడం. ఇలాంటి సందర్భాల్లో మనం పంటికి ట్రీట్మెంట్ చేయించుకోవాలని మన బాడీ మనకి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏ ఏ సందర్భాల్లో చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. పళ్ళు బాగా నొప్పి వచ్చినప్పుడు, చల్లటి వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు, పళ్ళు రంగు మారిపోయినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తాము. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఏ పన్నుకైతే ట్రీట్మెంట్ చేస్తున్నామో ఆ పన్నుకి లోకల్ అనస్థీషియా అంటే మత్తు ఇస్తాము. చాలామంది జనరల్ అనస్థీషియాకి లోకల్ అనస్థీషియాకి తేడా తెలియదు. మత్తు ఇస్తే బాడీ అంతా వచ్చేస్తుందేమో అనుకుంటారు. అలా కాదండి. లోకల్ అనస్థీషియా అంటే మనం ఎక్కడైతే ట్రీట్మెంట్ చేస్తున్నామో ఆ పార్ట్ వరకే ఇచ్చే మత్తుని లోకల్ అనస్థీషియా అంటారు. మత్తు ఇచ్చిన తర్వాత పుచ్చు మొత్తం క్లీన్ చేసి లోపల ఇన్ఫెక్టెడ్ పల్ప్నంతా తీసేస్తాము. తర్వాత లోపల కెనాల్స్ అన్ని డిస్ఇన్ఫెక్షన్ చేస్తాము. అంతా క్లీన్ చేసిన తర్వాత లోపల ఫిల్లింగ్ మెటీరియల్ పెడతాము. తర్వాత పైన పర్మనెంట్ సిమెంట్ పెట్టి క్లోజ్ చేస్తాము. మనం డెంటల్లో వాడే మెటీరియల్స్ అన్ని బయోకంపాటబుల్ మెటీరియల్స్, అంటే మన బాడీకి ఎలాంటి హాని చేయవు. అది మన బాడీలో ఒక పార్ట్ లాగా కలిసిపోతాయి. చాలా మందికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీద చాలా అపోహలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చాలా నొప్పిగా ఉంటుందని. కానీ అది నిజం కాదు. ఈ అనస్థీషియా ఇవ్వడం వలన నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. రెండవది, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే పళ్ళు బలహీన పడిపోతాయి అని. కానీ నిజం ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత క్యాప్ వేయించుకుంటే పళ్ళు బలంగా ఉంటాయి. ఇంకొక అపోహ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చాలా రోజులు పడుతుందని. కానీ నిజం ఏంటంటే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ రోటరీ ఎండోడాంటిక్స్తో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ 1 లేదా 2 సిట్టింగ్స్లో కంప్లీట్ అయిపోతుంది. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా మంది ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అవి ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది, చేయించుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్యాప్ వేయించుకోవడం అవసరమా అని ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ 3000 నుంచి 5000 దాకా ఖర్చు అవుతుంది.
రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత పైన పర్మనెంట్ క్యాప్ కంపల్సరీ పెట్టించుకోవాలి. క్యాప్ పెట్టించుకున్న తర్వాత మీరు ఎలాంటి ఆహారం అయినా తీసుకోవచ్చు. మీరు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి మీ క్యాప్కి లైఫ్ పెరుగుతుంది. చాలా మంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత నొప్పి తగ్గిపోయింది కదా అని వదిలేసి క్యాప్ వేయించుకోవడం మానేస్తారు. అలా చేయించుకోకపోతే పళ్ళు విరిగిపోతాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించిన తర్వాత క్యాప్ వేయించుకోకపోతే ఏదైతే ట్రీట్మెంట్ చేసిన పన్ను ఉందో అది శాంతం విరిగిపోతుంది. అప్పుడు చేసిన ట్రీట్మెంట్ అంతా వృధా అయిపోతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిదే, కానీ అంతదాకా వెళ్లకుండా కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే దాన్ని నివారించవచ్చు. అది ఎలాగంటే, రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని సంప్రదించాలి. తీపి పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నా మితంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నోరు కంపల్సరీ వాటర్తో గార్గిల్ చేయాలి. ఇలాంటివన్నీ పాటిస్తే మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దాకా వెళ్లకుండా నివారించవచ్చు. నేను 15 సంవత్సరాలుగా ఈ డెంటిస్ట్రీని ప్రాక్టీస్ చేస్తున్నాను. నా ఈ 15 సంవత్సరాల అనుభవంలో చాలా మందికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేశాము. పేషెంట్స్ మొదట్లో భయపడిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ లో అన్ని స్పెషాలిటీస్ కి సంబంధించిన నిపుణులు ఉన్నారు. మరియు అడ్వాన్స్డ్ రోటరీ ఎండోడాంటిక్స్, పెయిన్లెస్ ట్రీట్మెంట్, డిజిటల్ ఎక్స్రేస్ వంటి అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. మీ పళ్ళు కాపాడడం మా మొదటి ప్రాధాన్యత. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ మరియు సమస్యకి నేను పరిష్కారం చెప్తాను. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే మన మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ ని కన్సల్ట్ అవ్వండి, లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మా మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.